కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగించుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్తిక్ కోరారు. కాకినాడ వీర్కల్ సెంటర్లో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తోకల అన్నవరం అధ్యక్షత వహించగా ఏఎల్ఓ కార్తిక్ ముఖ్య అతిథిగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల అన్నవరం విశిష్ట అతిథిగాను, న్యాయవాదులు తోకల ముఖేష్, దుర్గా ప్రసాద్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తోకల ప్రసాద్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అతిథులు కార్తిక్, ముఖేష్, దుర్గా ప్రసాద్, తోకల ప్రసాద్లు మేడే కేక్ను కట్ చేసి కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా కార్తిక్, దుర్గా ప్రసాద్, ముఖేష్, తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అనంతరం కార్మికులు అరుణ పతాకాలు పట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనపల్లి అప్పన్న, లక్ష్మణ్, వెంకన్నబాబు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మహిళల కార్మికులు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఇవాళ లేబర్ కోర్ట్స్ వల్ల పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే నష్టపరిహారాలు చెల్లించడం ఆలస్యం అవుతుంది. అలాగే ఉద్యోగ భద్రత ఉండదు, కనీసం వేతనాలు కూడా పెరిగే అవకాశం లేదు. ఇవాళ అంతా కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ నడుస్తుంది తప్ప కనీసం పర్మనెంట్ అనే ఆలోచన కూడా ఎక్కడా లేకుండా పోతా ఉంది. ఒక పక్క నిత్యావసర ధరలు పెరుగుతున్న ఆకాశం నడుతూ ఉన్నా కానీ మన జీతాలు మాత్రం పెరగలేదు. అందుకనే మన కార్మిక మేడే దిశగా ఇవాళ నిరసన దినంగా చేయగలగాలి. ఎందుకంటే ఆనందంగా కాదు, మేరుకులంటే కార్మికుల్ని అనగదొక్కాలి, వాళ్ళ రక్త మాంసాల శ్రమను దోచిపెట్టాలి కార్పొరేట్లు అనే విధంగా జరుగుతూ ఉంది. అందుకని ఇవాళ నిరసన దినంగానే మనం మేడేని జరుపుకోవాలి. ప్రపంచ కార్మికులారా ఏకంగా అంటే కార్మిక శక్తి అన్ని సంఘాలన్నీ కూడా మనం ఏకం అవుతేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అలా లేపడం వల్ల ఇబ్బందులు పాలవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన ముందు లాయర్లు ఉన్నారు, అలాగే లేబర్ ఆఫీసర్ గారు, ఏఎల్ఓ గారు కూడా మనకి ముందుకు రావడం జరిగింది. ఆయన కూడా మన లేబర్ ఆఫీస్ సమక్షంలో ఇప్పుడు మొదటిగా కేక్ కట్ చేసిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మ్యారేజ్ గిఫ్ట్ కింద కానీ ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ మేడే సందర్భంగా మరి కాకినాడలో మొట్టమొదట మన ప్రసాద్ గారు పెట్టింది ములికి వీరభద్రరావు గారిని డెలివరీ భార్య ప్రసూతి సహాయం స్కీమ్ శాంక్షన్ జరగడం జరిగింది. మన కాకినాడలో మొట్టమొదట క్లెయిమ్ అందే శాంక్షన్ అయింది. 20,000 రూపాయలు అందడం జరుగుతుంది. నిన్న కలెక్టర్ గారు అప్రూవల్ పొందింది. ఈరోజు సీఎం గారి ద్వారా 20,000 నేరుగా ఆయన అకౌంట్లోకే పడతాయి. కాబట్టి మీ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా నమోదు చేసుకోవాలి. చక్కగా 110 రూపాయలు, 5 సంవత్సరాలకి 110 రూపాయలు, అంటే సంవత్సరంకి 20 రూపాయలు. ఒక టీ ఖర్చు కాదు, ఒక రోజు టీ ఖర్చు కాదు. కాబట్టి మీ అందరూ కూడా చక్కని నాయకులు ఉన్నారు. చక్కగా మీరు ఆఫీసుకు కూడా రాకుండా అన్నీ చేసి పెట్టే నాయకులు ఉన్నారు. చక్కగా వారి సారథ్యంలో మీ అందరూ కూడా ముందుకు నడుచుకుని చక్కగా ఐకమత్యంగా ఉండి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖలో నమోదు చేయించుకుని కావాల్సిన లబ్ధులన్నీ పొందాలని ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా కోర్టు కాకినాడ జిల్లా కోర్టు నుంచి వచ్చాను. నన్ను ట్రైన్డ్ మీడియేటర్ అంటారు. ఈ సమస్యలు ఏమన్నా ఏర్పడినా లేకపోతే కార్మిక సమస్యలు లేకపోతే పరిశ్రమల ద్వారా కానీ ఇంకొక వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు జిల్లా కోర్టుని సంప్రదిస్తే మీకు ఎటువంటి ఖర్చులు లేకుండా మీకు ఉచితంగా న్యాయం అందజేస్తాను. మీరు మీ సమాఖ్యల ద్వారా కానీ మీ న్యాయకుల ద్వారా కానీ జిల్లా కోర్టు కాకినాడ 3వ జిల్లా కోర్టు వారిని సంప్రదిస్తే మీకు తక్షణం పైసా ఖర్చు లేకుండా మీకు అవసరమైన న్యాయం అందించడానికి అన్ని వేళలా మేము ముందే ఉంటాం. అయితే మీరు చేయవలసింది ఏంటంటే 3వ జిల్లా కోర్టులో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. మీ నాయకుల ద్వారా కానీ మీరు కానీ ఈ విషయాన్ని మీ అందరూ గుర్తించి మా నుండి మీకు న్యాయ సహాయం పొందుతారని ఆశిస్తున్నాను. లేబర్ యాక్ట్లో అనేక రకాలమైనటువంటి చట్టాలు వచ్చాయి. చట్టాలు అందరికీ కూడా చక్కని రీతిగా ఉన్నాయి. మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మరి ఎంతోమంది అప్పుడు అయితే చాలా గంటలు పనిచేస్తేనే కానీ కుదిరేది కాదు. ఇప్పుడైతే దానికి మన రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయాలి అని చెప్పేసి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా 10 అవర్స్ 10 గంటలు మాత్రమే చేయాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మరి కార్మిక సోదరులు దాని మీద కొద్దిగా ఉద్యమం చేస్తున్నారు. మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రోజుకి 8 గంటలు ఉండేలాగా చేస్తారని మరి ఆదేశాలు కూడా జారీ చేస్తే త్వరలో వస్తాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ గారికి, తోకల అన్నవరం గారికి, అలాగే నా తోటి న్యాయవాదులకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు.